హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో జావాలో AWT కాంపోనెంట్స్ కొన్ని చూసాం. ఈ వీడియోలో వాటిని కంటిన్యూ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, మీరు ఇక్కడ డీఎమ్స్లో కానీ బీటెమ్స్లో కానీ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాలో AWT కాంపోనెంట్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే లాస్ట్ వీడియోలో మనం AWT కాంపోనెంట్స్ కొన్ని చూసాం. ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాయిస్. మరి చాయిస్ అనేది ఎందుకు, ఎక్కడ యూజ్ చేయాలి? మరి ఈ చాయిస్ ఏంటంటే జస్ట్ లైక్ ఏ పాపప్ మెనూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఏదో డిస్ప్లే అవుతుంది. ఓకే, మళ్ళీ మినిమైజ్ అవుతుంది. సో ఇటువంటి దాన్ని మనం పాపప్ మెనూ అంటాం. ఇటువంటి దాన్ని మనం AWT మనం క్రియేట్ చేయాలంటే చాయిస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చాయిస్ అనేది క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ప్రోగ్రామేటికల్గా చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశాను, దీన్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా మీకు చూపిస్తాను. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. డెఫినేషన్ ప్రోగ్రామ్ అయితే నేను కాపీ చేసి ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. నోట్ ప్యాడ్లో ఇక్కడ పేజ్ చేస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇది కామన్గా రాస్తాము. ఇక క్లాస్ వచ్చేసి సి అని చెప్పేసి క్లాస్ నేమ్ మీద పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ అయితే మనం ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రేమ్ క్లాస్ వచ్చేసి ఒక ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. తర్వాత చాయిస్ని క్రియేట్ చేయాలంటే చాయిస్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, సో చాయిస్ క్లాస్ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి సి. తర్వాత చాయిస్కి బౌండరీస్ ఇచ్చాం, అంటే ఏ లొకేషన్లో డిస్ప్లే కావాలి దానికి సంబంధించిన బౌండరీస్ ఇచ్చాం. తర్వాత ఈ చాయిస్కి ఏవైతే ఐటమ్స్ యాడ్ చేయాలో ఆ ఐటమ్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ చాయిస్కి ఏమిటం సి పెట్టాం కాబట్టి సి డాట్ యాడ్ ఐటమ్ నేమ్ మీరు ఇక్కడ డబుల్ కొటేషన్ ఇవ్వాలి, అది చాయిస్కి యాడ్ అవుతుంది. అట్లా నేను ఇక్కడ ఒక 5 ఐటమ్స్ని అయితే యాడ్ చేశాను. ఓకే, తర్వాత ఈ చాయిస్ని ఏం చేయాలి, ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఎఫ్ డాట్ యాడ్ అనేది మెథడ్, సి అనేది చాయిస్. సో ఆ చాయిస్ని ఫ్రేమ్కి యాడ్ చేసాం. తర్వాత ఇవి కామన్గా ఫ్రేమ్ సెట్ సైజ్, లేఅవుట్, విజిబిలిటీ. ఓకే, తర్వాత మెయిన్ ఫంక్షన్ క్లాస్ క్లోజ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఏ నేమ్తో సేవ్ చేయాలి, క్లాస్ నేమ్ ఏముంది, ఇక్కడ సి అని ఉంది. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, ఇక్కడ సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను, ce.java. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళాలి. సిడి డెమోలో సేవ్ చేసాం కాబట్టి డెమోలోకి వెళ్తున్నాను. తర్వాత కంపైల్ జావాc స్పేస్ ce.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ సి, ప్రెస్ ఎంటర్. చూడండి, ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మనం చాయిస్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది మినిమైజ్ అయి ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఏవైతే ఐటమ్స్ యాడ్ చేసినా అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇటువంటి దాన్ని మనం పాపప్ మెనూ అంటాం. ఓకే, దాన్ని జావా AWTలో అయితే చాయిస్ అంటాం. ఓకే, ఈ విధంగా మనం AWTలో చాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్. మరి ఈ లిస్ట్ అంటే ఏంటి? చాయిస్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే చాయిస్ ఏమో మినిమైజ్ అయి ఉంటాయి ఐటమ్స్, లిస్ట్లోనే ఏమో డిస్ప్లే అయి ఉంటాయి. అంతే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. దీన్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. మీరైతే నోట్ తీసుకొని డెఫినేషన్ అయితే రాసేసుకోండి. నేను ప్రోగ్రామ్ని ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. నోట్ ప్యాడ్లో ఇక్కడ పేజ్ చేస్తున్నాను. ఒకసారి మనం ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే కామన్గా రాస్తాము. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఇక్కడ వచ్చేసి ఎలి అని పెట్టుకున్నాను, లిస్ట్ ఐటమ్స్ కాబట్టి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ ఫ్రేమ్ క్రియేషన్, ఇదైతే కామన్గా ఉంటుంది. ఫ్రేమ్ ఉంటేనే మనం ఏదైనా AWT కాంపోనెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో లిస్ట్ని క్రియేట్ చేయాలంటే లిస్ట్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఆ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ ఐటమ్స్ ఇక్కడ సైజ్ ఇవ్వాలి. నేను ఇక్కడ 5 ఇచ్చాను కాబట్టి 5 ఐటమ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లిస్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ వచ్చేసి L1. సో నెక్స్ట్ L1కి బౌండరీస్ ఇచ్చాము, ఎక్కడ డిస్ప్లే కావాలి. తర్వాత లిస్ట్కి ఐటమ్స్ని యాడ్ చేసాము. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తోనే యాడ్ చేయాలి. సో ఇక్కడ లిస్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏంది, L1 కాబట్టి L1 డాట్ యాడ్ ఐటమ్ నేమ్. సో ఏది ఇస్తే అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు లిస్ట్ ఐటమ్స్ అన్నింటిని యాడ్ చేసాం. తర్వాత ఈ లిస్ట్ ఏం చేయాలి, ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్కి యాడ్ చేయాలంటే ఎఫ్ డాట్ యాడ్, తర్వాత ఫ్రేమ్కి సైజు, లేఅవుట్, విజిబిలిటీ, ఇది కామన్గా. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ రాసుకోండి. నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి, ఎలిఈతో సేవ్ చేయాలి. చూద్దాం, ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ le.java. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ కంపైలేషన్ జావాc స్పేస్ le.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ ఎలి. చూడండి, ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే అయిపోయినాయి. ఇందాక చాయిస్లో అయితేనేమో
లిస్ట్ ఐటమ్స్ అన్ని హైడ్ అయి ఉంటాయి, బట్ లిస్ట్లో అయితే అన్ని డిస్ప్లే అయి ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్క్రోల్ బార్ అనేది ఇలా ఈ విధంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది లిస్ట్కి చాయిస్కి డిఫరెన్స్. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జావా ఏడబ్ల్యూటీలో లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే లేబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా కాంపోనెంట్ ముందు ఏదైనా ఒక టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ ఫీల్డ్కి ముందు మనం ఏదైనా ఒక నేమ్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు గో ఫర్ లేబుల్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ లేబుల్, దీని ముందు మనం ఏదైనా కాంపోనెంట్ పెట్టుకోవచ్చు, రేడియో బటన్ కానీ చెక్ బాక్స్ కానీ ఏదైనా సరే. ఓకే, అంటే ఏదైనా కాంపోనెంట్కి ముందు ఏదైనా ఒక టెక్స్ట్ డిస్ప్లే కావాలనుకోండి, దానికోసం లేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో లేబుల్కి సంబంధించిన డెఫినేషన్ అయితే ఇక్కడ ఉంది, మీరైతే రాసేసుకోండి. దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్స్, అట్లాగే అలైన్మెంట్, లేబుల్ ఎక్కడ డిస్ప్లే కావాలి నీకు అంటే కాంపోనెంట్కి రైట్ సైడా, లెఫ్ట్ సైడా, సెంటరా, ఎక్కడ డిస్ప్లే కావాలంటే అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన మెథడ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాశాను. దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అయితే నేను కాపీ చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేద్దాం. పేస్ట్. ఒక్కసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ల్యాబ్ అని పెట్టాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫ్రేమ్ అయితే కంపల్సరీగా క్రియేట్ చేయాల్సిందే ప్రతిదానికి. ఇక నేను 2 లేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. లేబుల్ని క్రియేట్ చేయాలంటే లేబుల్ అనే క్లాస్ ఉంటుంది సపరేట్గా. ఓకే, సో వాటికి సంబంధించిన 2 ఆబ్జెక్ట్స్ L1 L2. L1కి ఏం చేసాం చూడండి, ఫస్ట్ లేబుల్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వడానికి అక్కడ టెక్స్ట్ ఇచ్చేసాం. అంటే ఇప్పుడు ఫస్ట్ లేబుల్ అని చెప్పేసి మనకు లేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. దాన్ని డిస్ప్లే చేయాలంటే దానికి సంబంధించిన బౌండరీస్ ఇవ్వాలి. ఓకే, ఆ బౌండరీస్ని బేస్ చేసుకొని ఆ ఫస్ట్ లేబుల్ అనేది ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఈ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత సెకండ్ లేబుల్ ఇది, ఇక డబుల్ కొటేషన్లో మనం ఏది ఇస్తే అది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన బౌండరీస్. తర్వాత ఏం చేయాలి, ఈ లేబుల్స్ని ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్కి యాడ్ చేయాలంటే f.add L1, f.add L2. సో అట్లా 2 లేబుల్స్ని ఫ్రేమ్కి యాడ్ చేస్తాము. తర్వాత ఇక ఇవైతే కామన్గా ఉంటాయి, ఫ్రేమ్కి సంబంధించిన సెట్ సైజు, లేఅవుట్, విజిబిలిటీ. ఓకే, ఇంతే. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ యాజ్ lab.java. నెక్స్ట్ కామన్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో డెమో ఫోల్డర్లో మనం అన్నీ సేవ్ చేస్తున్నాం కాబట్టి డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ జావాసి స్పేస్ lab.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ జావా స్పేస్ lab. చూడండి ఈ విధంగా మనకు లేబుల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ లేబుల్స్ మనకి ఎక్కడ అవసరం వస్తాయి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. సో ఆ ఎంటర్ యువర్ నేమ్ అనేది లేబుల్. ఓకేనా, సో ఆ విధంగా మనం లేబుల్స్ని ఏడబ్ల్యూటీలో క్రియేట్ చేసుకోవచ్చు. మీరైతే తీసుకొని క్లియర్ ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ స్క్రాల్ బార్. ఒకవేళ మనకు స్క్రాల్ బార్ కావాలనుకోండి, స్క్రాల్ బార్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, హారిజంటల్గా చేసుకోవచ్చు, వర్టికల్గా చేసుకోవచ్చు. అంటే స్క్రాల్ బార్ని క్రియేట్ చేయాలంటే స్క్రాల్ బార్ అనే క్లాసే ఉంటుంది సపరేట్గా. మీరైతే డెఫినేషన్ రాసుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ప్రోగ్రామ్ ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను. దీన్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. కాపీ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ SB అని పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ ఫ్రేము, తర్వాత స్క్రాల్ బార్. ఇక్కడ చూడండి, స్క్రాల్ బార్ క్రియేట్ చేయాలంటే స్క్రాల్ బార్ అనే క్లాసే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ S అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత దానికి బౌండరీస్ ఇచ్చాము. తర్వాత స్క్రాల్ బార్ని ఫ్రేమ్కి యాడ్ చేసాము. ఫ్రేమ్కి సెట్ సైజు, విజిబిలిటీ, లేఅవుట్, ఇది కామన్గా. ఓకే, ఇంతే, సింపుల్. సో ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ ఏ నేమ్తో సేవ్ చేయాలి, sb.javaతో సేవ్ చేయాలి. నెక్స్ట్ కంపైల్ రన్ cd/cd డెమో. డెమోలోకి ఎందుకు వెళ్తున్నామంటే మన ప్రోగ్రామ్స్ అనే డెమోలో సేవ్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. sb.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ జావా స్పేస్ SB. చూడండి ఈ విధంగా మనకు స్క్రాల్ బార్ క్రియేట్ అవుతుంది, మూవ్ అవుతుంది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా మనం స్క్రాల్ బార్ని ఏడబ్ల్యూటీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్, ఇంకా ముందు చూద్దాం. సో మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా స్క్రాల్ బార్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే నోట్ చేసుకోండి. నేను క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకేమో ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ మెనూ ఐటమ్, మెనూ. ఇక్కడ పైన మెనూస్ కనిపిస్తూ ఉన్నాయి. హోమ్ కానీ, ఇన్సర్ట్ కానీ, పేజ్ లేఅవుట్ కానీ, ఇవన్నీ ఏంటివి అంటే మెనూస్ అన్నట్టు. అంటే వీటిని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, అట్లాగే దీనికి సంబంధించి మళ్ళీ సబ్ మెనూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. మీరైతే డెఫినేషన్ రాసేసుకోండి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను ఆల్రెడీ. ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ప్రోగ్రామ్స్ వచ్చినాయంటే తీరిపాటు ఈజీగా మీరు రాయొచ్చు. ప్రోగ్రామ్ అయితే కాపీ చేశాను, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేద్దాం.
ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ ప్యాకేజ్, ఇది కామన్గా రాయాల్సిందే. నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి ఎంబీ అని పెట్టుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఫ్రేమ్, ఫస్ట్ అయితే ఫ్రేమ్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మెనూ బార్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ మెనూ బార్కి మెనూస్ని యాడ్ చేయొచ్చు, మెనూకి సబ్ మెనూస్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం ఫస్ట్ మెనూ బార్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మెనూ బార్ని క్రియేట్ చేయాలంటే మెనూ బార్ అనే క్లాస్ సపరేట్గా ఉంటుంది. ఆ క్లాస్ని హెల్ప్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఎంబీ. ఓకే, నెక్స్ట్ మెనూని క్రియేట్ చేయాలి. మెనూని క్రియేట్ చేయాలంటే మెనూ అనే క్లాసే ఉంటుంది సపరేట్గా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ కూడా మెనూ అని పెట్టుకున్నాను. ఇక్కడ ఆ మెనూకి మెనూ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మెనూ బార్ ఒకటి క్రియేట్ అయింది, మెనూ ఒకటి క్రియేట్ అయింది. అట్లాగే ఒక సబ్ మెనూని కూడా క్రియేట్ చేసుకున్నాం. సబ్ మెనూని క్రియేట్ చేయాలంటే కూడా మెనూ క్లాసే యూజ్ చేస్తాము, కాకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇవి రెండు మెనూసే, కాకపోతే ఒకటేమో మెనూ ఒకటేమో సబ్ మెనూ. నెక్స్ట్ మెనూ ఐటమ్స్ని క్రియేట్ చేయాలి. మెనూ ఐటమ్స్ క్రియేట్ చేయాలంటే మెనూ ఐటమ్ అనే క్లాసే ఉంటుంది సపరేట్గా. ఓకే, సో మెనూ ఐటమ్, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి I1. సో ఇందులో ఇక ఐటమ్కి సంబంధించిన స్ట్రింగ్ ఏదైనా మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇవ్వాలి. సో ఆ విధంగా నేను ఇక్కడ 5 మెనూ ఐటమ్స్ని అయితే క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, ఈ మెనూ ఐటమ్స్ని మెనూకి యాడ్ చేయాలి. మెనూకి యాడ్ చేయాలంటే మెనూకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా మెనూ అని. సో ఆ మెనూ డాట్ యాడ్ బ్రాకెట్లో ఐటమ్ నేమ్. సో నేను ఇక్కడ I1ని మెనూకి యాడ్ చేసినాను, I2ని కూడా మెనూకి యాడ్ చేశాను, I3ని కూడా మెనూకి యాడ్ చేశాను. అంటే ఫస్ట్ 3 ఐటమ్స్ని మెనూకి యాడ్ చేశాను. అట్లాగే సబ్ మెనూ కూడా ఉంది మనకు. సబ్ మెనూకి కూడా ఏమైనా ఐటమ్స్ మనం యాడ్ చేయాలన్నప్పుడు సబ్ మెనూకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్ మెనూ అని, ఆ ఆబ్జెక్ట్ నేమ్తోనే మనం యాడ్ చేయాలి. సబ్ మెనూ డాట్ యాడ్ I4, సబ్ మెనూ డాట్ యాడ్ I5. అంటే ఫస్ట్ 3 ఐటమ్స్నేమో మెనూకి యాడ్ చేశాను, తర్వాత 2 ఐటమ్స్నేమో సబ్ మెనూకి యాడ్ చేశాను. తర్వాత ఈ సబ్ మెనూని ఏం చేయాలి, మెనూకి యాడ్ చేయాలి. మరి మెనూకి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ ఇది ఇక్కడ మెనూ, కాబట్టి మెనూ డాట్ యాడ్ సబ్ మెనూ. సో సబ్ మెనూ మెనూకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెనూని ఏం చేయాలి, మెనూ బార్కి యాడ్ చేయాలి. సో మెనూ బార్కి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ ఎంబీ. సో కాబట్టి ఎంబీ డాట్ యాడ్, దేని యాడ్ చేస్తున్నాము, మెనూని యాడ్ చేస్తున్నాము, అంతే సింపుల్. నెక్స్ట్ మెనూ బార్ని ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్కి యాడ్ చేయాలంటే ఎఫ్ డాట్ సెట్ మెనూ బార్ ఎంబీ అని ఇవ్వాలి. సో అలా ఇచ్చినట్లయితే ఈ మెనూ బార్ వచ్చేసి ఫ్రేమ్కి యాడ్ అయిపోతుంది. తర్వాత ఫ్రేమ్కి సంబంధించిన సెట్ సైజు, సెట్ లేఅవుట్, విజిబిలిటీ ఇది కామన్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ చేయాలంటే ఎంబీ అనే నేమ్తోనే సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఎంబీ ఉంది కాబట్టి సేవ్ యాజ్ ఎంబీ డాట్ జావా. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి, జావా సి స్పేస్ ఎంబీ డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ జావా స్పేస్ ఎంబీ. చూడండి మెనూ అయితే యాడ్ అయిపోయింది. మరి ఇక్కడ మెనూ ఐటమ్స్ ఏవి, సబ్ మెనూ ఐటమ్స్ ఏవి అంటే దాన్ని మనం క్లిక్ చేస్తేనే మనకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి మెనూ దగ్గరికి వెళ్ళినాను, క్లిక్ చేసినాను, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మెనూలో యాడ్ చేసాము. తర్వాత సబ్ మెనూకి క్రియేట్ అయింది. ఆ సబ్ మెనూకి ఏం చేసాము, ఐటమ్ 4, ఐటమ్ 5 యాడ్ చేసాము. అంటే ఇక్కడ డిస్ప్లే చేయాల్సినవి మనకి ఏది కావాలంటే ఆ నేమ్స్ని, ఆ స్ట్రింగ్ నేమ్ని మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మెనూ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, వీటిని మనం మెనూ అండ్ మెనూ ఐటమ్స్ అంటాం. వీటిని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మెనూ బార్ క్రియేట్ చేయాలి, తర్వాత మెనూ క్రియేట్ చేయాలి, తర్వాత సబ్ మెనూ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సబ్ మెనూని మెనూకి యాడ్ చేయాలి, మెనూని మెనూ బార్కి యాడ్ చేయాలి, మెనూ బార్ని ఫ్రేమ్కి యాడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఇంకా AWT కాంపోనెంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అటైన వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి రోజులు అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.